పాయింట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మెయింటెనెన్స్ గురించి వీడియో చేయబోతున్నాం. మెయింటెనెన్స్ అంటే ఏమిటి, మెయింటెనెన్స్ ఎలా పొందాలి అనే దానిపైన ఇంట్రడక్షన్ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. మెయింటెనెన్స్ అనగా ప్రాథమిక అవసరాలైనటువంటి ఆహారము, దుస్తులు, నివాసము, వైద్యము, విద్య, ఈ ప్రాథమిక అవసరాలు తీర్చడంలో భర్త నిర్లక్ష్యానికి గురి చేసినట్లయితే భార్య తన తరపున మరియు పిల్లల తరపున మెయింటెనెన్స్ కోరవచ్చును. తల్లిదండ్రులు ముసలితనంలో పోషణకు నిర్లక్ష్యానికి గురైనట్లయితే తమ కుమారుల మీద కోర్టు ద్వారా మెయింటెనెన్స్ పొందవచ్చు. భారతదేశంలో మెయింటెనెన్స్ కోసం రూపొందించిన చట్టాలు అత్యధికంగా ఉపయోగిస్తున్న చట్టము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 125 1973 ఓల్డ్ కోడ్. ప్రస్తుతము మారిన చట్ట ప్రకారము సెక్షన్ 144 BNSS 2023 ప్రకారం అన్ని మతాలకు సంబంధించిన మహిళలు మతభేదం లేకుండా ఈ చట్ట ప్రకారం మెయింటెనెన్స్ కోరవచ్చును. మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఆఫ్ లా 125 CRPC తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 గృహహింస చట్టం ప్రకారము భార్య పిల్లలు తన భర్త పైన అట్లాగే భర్త తరపున బంధువులపైన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు చేయవచ్చు. అట్లాగే ఈ యాక్ట్ ప్రకారము భార్య పిల్లలు మెయింటెనెన్స్ కూడా పొందే అవకాశం ఈ యాక్ట్లో సెక్షన్ ఆఫ్ లా 70 నుంచి 23 వరకు ఈ ప్రొవిజన్ ఆఫ్ లా ఉంది. మెయింటెనెన్స్నే కాకుండా భార్య పిల్లలు షెల్టర్ రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా పొందవచ్చును. అట్లాగే పిల్లలకు వైద్య ఖర్చుల కింద పొందవచ్చును. అట్లాగే ఇంటీరియం అప్లికేషన్ ఇప్పుడు సెక్షన్ 23 ప్రకారం ఎక్స్పార్టీ ఆర్డర్ కూడా పొందవచ్చును. ఈ గృహహింస చట్టం కింద భార్య భర్త వైపు నుంచి బంధువులు కానీ భర్త కానీ మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తే తను కాంపెన్సేషన్ కింద కూడా రిలీఫ్ పొందవచ్చును. అట్లాగే ఈ చట్ట ప్రకారము భార్యకు అట్లాగే తన పిల్లలకు ఫర్దర్గా హింసకు గురి కాకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా పొందే అవకాశం ఉంది. అట్లాగే ఈ చట్టాన్ని మల్టిపుల్ ఓరియంటెడ్ రిలీఫ్ యాక్ట్గా చూడవచ్చు దీన్ని. అట్లాగే సెక్షన్ 23 ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ లా. ది కోర్ట్ కెన్ పాస్ ది ఎక్స్పార్టీ ఇంజెక్షన్ ఆర్డర్ ఆర్ ఎక్స్పార్టీ maintenance or any relief the victim can aggrieved person can seeking the relief for the filing of the ex parte injection application. ఈ గృహహింస చట్టం కింద భార్య తన భర్త వేధింపులకు మానసికంగా శారీరకంగా మెంటలీ ఆర్ ఫిజికల్లీ harassed by the husband or relative of the husbands. సో దీని ప్రకారము నష్టపరిహారం కూడా పొందేటువంటి సౌకర్యము అవకాశము ఈ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే భార్యకు భర్త వైపు నుంచి ఏ రకమైనటువంటి హాని జరగకుండా, ఎలాంటి ఫర్దర్ అఫెన్స్ జరగకుండా, ఫర్దర్ హరాస్మెంట్ జరగకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఈ చట్ట ప్రకారం పొందే అవకాశం ఉంది. సో మొత్తంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రిలీఫ్ ఓరియంటెడ్ మల్టిపుల్ రిలీఫ్ ఓరియంటెడ్ చట్టంగా దీన్ని చూడవచ్చును. మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఆఫ్ లాలో మరొక చట్టం హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము భర్త కానీ భార్య కానీ డైవర్స్ కేసు కోర్టులో ఫైల్ చేసినప్పుడు కేసు పెండింగ్లో ఉన్నప్పుడు భార్య తన భర్త పైన ఇంటీరియం మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. సెక్షన్ 24 ప్రకారము ఈ డైవర్స్ కేసు పెండింగ్లో ఉండగానే అదే కోర్టులో లీగల్ ఎక్స్పెండిచర్ కోసము అట్లాగే తను మంత్లీ మెయింటెనెన్స్ కోసము ఇంటీరియం అప్లికేషన్ సెక్షన్ 24 ప్రకారం ఫైల్ చేసినట్లయితే కోర్టు కెన్ పాస్ ది ఇంటీరియం మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ ది లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా పాస్ చేసే అవకాశం ఉంది. అట్లాగే సెక్షన్ 25 ప్రకారం ఏంటంటే పర్మనెంట్ ఎలిమనీ అని అంటారు. అట్లా కూడా కోర్టు పాస్ చేసేటువంటి అవకాశం హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24, 25, 1955 ప్రకారము అవకాశం ఉంది.
తర్వాత మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఆఫ్ లాలో హిందూ దత్తత మరియు మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద హిందువులు ఈ మెయింటెనెన్స్ ఆఫ్ లా ప్రకారము మెయింటెనెన్స్ పొందవచ్చు. మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఆఫ్ లాలో మరొక చట్టం ముస్లిం మహిళల పరిరక్షణ చట్టం 1986 ప్రకారము విడాకులు పొందిన ముస్లిం మహిళలు మెయింటెనెన్స్ పొందేటువంటి అవకాశం ఈ చట్ట ప్రకారం ఉన్నది. అట్లాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద, అట్లాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా పార్షి యాక్ట్ ప్రకారం కూడా మెయింటెనెన్స్ పొందేటువంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో మెయింటెనెన్స్ చట్టాల చరిత్ర ఎలా వచ్చిందంటే, ఇది ప్రాచీన హిందూ ధర్మశాస్త్రంలో భర్త భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను పోషించే బాధ్యత ఉండేది అనేది ఆ ధర్మశాస్త్రాల ప్రకారం తెలుపుతుంది. అట్లాగే బ్రిటిష్ గవర్నమెంట్లో, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో 1898లో ఈ మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఆఫ్ లాను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే 1973లో సిఆర్పిసి మార్పుల కారణంగా 125 సిఆర్పిసి ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది. అట్లాగే షాబానా కేసులో ముస్లిం మహిళలకు 125 సిఆర్పిసి ప్రకారం మెయింటెనెన్స్ కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. దానిని వ్యతిరేకిస్తూ 1986లో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ మధ్యకాలంలో మహిళలకు ఆర్థిక హక్కులను కోర్టులు గౌరవిస్తూ మెయింటెనెన్స్ను హక్కుగా చూస్తున్నాయి తప్ప దానంగా కాదు. మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఆఫ్ లాలో ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు: షాబానా బేగం వర్సెస్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ 1985, అట్లాగా డానియల్ లతీఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం 2001లో, రంజేష్ వర్సెస్ నేహా 2020 మెయింటెనెన్స్ గైడ్ లైన్స్ కోసం రూపొందించిన జడ్జిమెంట్. అట్లాగే మెయింటెనెన్స్ నిర్ణయించడంలో కోర్టులు గమనించే అంశాలు ప్రధానంగా భర్త మరియు భార్య ఆదాయం, జీవన ప్రమాణము, పిల్లల అవసరాలు, ఆరోగ్యము, వయస్సు, ఆధారపడేటువంటి వ్యక్తుల సంఖ్య. అట్లాగే ఎంతకాలం వరకు ఈ మెయింటెనెన్స్ ఇవ్వచ్చు అని అనుకున్నప్పుడు విడాకులు, వేరే జీవనం ఉన్న సమయంలో తాత్కాలిక మెయింటెనెన్స్, విడాకుల తర్వాత శాశ్వత మెయింటెనెన్స్ లేదా అలిమోని, తిరిగి పెళ్లి చేసుకున్నట్లయితే కొందరు కేసులలో చనిపోయినప్పుడు లేదా ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు ఆప్ చేస్తాయి. మీరు మెయింటెనెన్స్ పిటిషన్ దాఖలు చేయాలనుకుంటే న్యాయ సలహాల కోసము న్యాయవాదిని సంప్రదించి మీ అందుబాటులో ఉన్నటువంటి నియరెస్ట్ మెజిస్ట్రేట్ కానీ, ఫ్యామిలీ కోర్టు పరిధిలో కానీ, మీరు ఎక్కడ నివాసం ఉంటే ఆ పరిధిలో ఉన్నటువంటి కోర్టులో న్యాయవాది ద్వారా మెయింటెనెన్స్ అప్లికేషన్ కోర్టులో ఫైల్ చేయొచ్చు.